గోంగూరమ్మా గోంగూర. ఓయ్ గోంగూర అబ్బాయి ఇలా రా. ఎంత అబ్బాయి గోంగూర? ఇంత. శ్రీవల్య నచ్చినారా నీకు? నేను చూడలేదని. ఓ పులిపికి పోతుంటావంట కదా. పులిపెక్కిపోతాండాను. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర 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 తోటకాడ కాపు కాస. అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టి మంచమయ్యనా. వడ్డీ మీద వడ్డీ నీ అఘరామృతం పుల్లారెడ్డి. కన్నెవాడి కాదమ్మో అది జీడిపప్పు జాడి. నిన్ను చూసి పట్టాదప్పే పడుచులైన గాడి. వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బాబుని తోడి. అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ.
తరలి రాదటనే వసంతం తన దరికి రాని వనాల కోసం తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాదటనే వసంతం. రాష్ట్రంలో గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ. గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ? వంట గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్ ప్రాబ్లం. అరే బాబు అయ్యగారు, ఎవర్రా ఇద్దరు? సర్పంచ్ గారి పిల్లలండి. కాదు, మారుస్తానన్నారు. ప్రసాద్ గారినా? బాధ కిడ్నీని పక్కన నుంచి వచ్చింది నువ్వేనా? వెళ్ళరా, నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇదిగో నువ్వు ఇగోకెళ్తే బుక్ అయిపోతావు ఈ రోజు. స్మితా గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి. ఒకరోజు నేను షాట్ నుంచి పోతున్నా, కూర్చొని వచ్చి నువ్వు వచ్చావంటే నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం ఏంటంటే ఈ రోజు నీ బర్త్డే అంట కదా అందుకని వచ్చాను. 3, 2, 1 స్టార్ట్. ఈ అమ్మాయి కావాలని మనోడికి ఎప్పటి నుంచో దొరకాలని చూస్తుంది, అందుకని వచ్చింది. గో. కాదు ఆది గారు, ఆట ఆడుతున్నారా భోజనాలు కూర్చున్నారా? వాళ్ళు ఆడేది కోకో, నేను ఆడుతుంది కూకో కూకో కూకో. నరేష్ నువ్వు రౌండ్. అరే నరేష్, ఇది ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. కొద్దిగా లైట్ గా మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. నేను బ్రతికే ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం. చిన్నతనం లైఫ్ గుర్తురాని వాడు అసలు మనిషే కాదు. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నా జన్మ ధన్యం. ఇప్పటిదాకా నేను బ్రతికుండటం ఈ ఎపిసోడ్ కోసం బతుకున్నానేమో. ఆ రోజులు మళ్ళీ రావు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.